బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. ఆడిందియో నాట్యమే నా మనసే ఆడిందియో నాట్యమే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. అతీంద్రియ సుఖములోన ఉంగిలే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనన్నే నీదరికి. ఓ బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను.
మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను. మధురమైన పిల్లలారా, శరీరాన్ని చూడకండి, ఆత్మని చూడండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడండి. ఈ స్థితిని స్థాపించుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రితో కలిసి పైకి ఎప్పుడు వెళ్తారు? జవాబు: అపవిత్రత అంశమాత్రం కూడా మిగలకుండా తండ్రి ఎంత పవిత్రులో పిల్లలు మీరు కూడా అంత పవిత్రంగా అయినప్పుడే పైకి వెళ్ళగలరు. పిల్లలు మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. జ్ఞాన సాగరం ద్వారా జ్ఞానం విని సంపూర్ణులైనప్పుడే తండ్రిని జ్ఞానములో ఖాళీ చేస్తారో అప్పుడు వారు కూడా శాంతిగా ఉండిపోతారు. పిల్లలు మీరు కూడా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞాన బిందువులు ఆగిపోతాయి. సర్వస్వము ఇచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోవడం వారి పాత్ర. ఓం శాంతి. శివ భగవానువాచ అని అన్నప్పుడు శివుడు ఒక్కరే భగవంతుడు లేక పరమపిత అని అర్థం చేసుకోవాలి. వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది తప్పకుండా నెంబర్ వారు పురుషార్థానుసారంగా స్మృతి చేస్తూ ఉంటారు. ఏకరసంగా అందరూ స్మృతి చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించే స్థితిని తయారు చేసుకునేందుకు సమయం పడుతుంది. మనుషులకైతే ఏమీ తెలియదు, అందుకే సర్వవ్యాపి అని అనేస్తారు. మీరు ఏ విధంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారో అలా మరెవ్వరూ స్మృతి చేయలేరు. ఏ ఆత్మయోగము కూడా తండ్రితో లేదు. ఈ విషయాలన్నీ చాలా సూక్ష్మమైనవి, గుహ్యమైనవి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అందుకే మనమంతా సోదరులమని కూడా అంటారు. కనుక ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడరాదు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేయని వారు చాలామంది ఉన్నారు. ఆత్మపై చాలా మలినం ఉన్నది. ముఖ్యంగా ఇది ఆత్మకు సంబంధించిన విషయమే. సతో ప్రధానంగా ఉన్న ఆత్మయే తమో ప్రధానంగా అయిందనే జ్ఞానము ఇప్పుడు ఆత్మలో ఉంది. పరమాత్మయే జ్ఞానసాగర్లు. మీరు స్వయాన్ని జ్ఞానసాగర్లని అనరు. తండ్రి నుండి పూర్తిగా జ్ఞానం తీసుకోవాలని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు? అవినాశి జ్ఞాన రత్నాల ధనాన్ని పిల్లలకు ఇవ్వాల్సిందే. పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారం తీసుకుంటారు. ఎవరు ఎక్కువ తీసుకుంటారో వారే మంచి సర్వీస్ చేయగలరు. బాబాను జ్ఞానసాగర్లని అంటారు. వారు ఆత్మయే, మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతా తీసేసుకుంటారు. వారు ఎలాగైతే సదా పవిత్రంగా ఉన్నారో మీరు కూడా అలాగే సదా పవిత్రంగా అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండదో అప్పుడు పైకి వెళ్ళిపోతారు. స్మృతి యాత్ర చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు. రోజంతా స్మృతి ఉండదని తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సన్ముఖంలో వినరు. మురళి చదువుకుంటారు. ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటే
అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే అవుతుంది. చెప్పడం పూర్తి అవ్వగానే వారు శాంతిగా ఉండిపోతారు. అలాగని వారిలో జ్ఞానము మెదులుతూ ఉండదని కాదు. అంతా ఇచ్చేసిన తర్వాత మౌనంగా ఉండడమే వారి పాత్ర. మీరు సైలెన్స్లో మీలో జ్ఞానము మెదలదు. ఆత్మ సంస్కారాన్ని తీసుకుని వెళ్తుందని తండ్రి అర్థం చేయించారు. సన్యాసి ఆత్మ అయితే వారికి చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్థమవుతాయి. అప్పుడు ఆ ఆత్మ పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాన్ని తీసుకురాలేరు. సంస్కారము గుప్తమైపోతుంది. పోతే ఆత్మలు నెంబర్ వారు పురుషార్థానుసారంగా తమ సీట్లు తీసుకుంటాయి. తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా నిరాకారులు నేను ఈ అవయవాలను అప్పుగా తీసుకుంటారని వారు చెప్తూ ఉన్నారు. కేవలం వినిపించేందుకు మాత్రం వారు వస్తారు. స్వయం జ్ఞాన సాగర్లు కనుక ఇతరులు చెప్పే జ్ఞానాన్ని వారు వినరు. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన కర్తవ్యాన్ని చేస్తారు. అందరికీ మార్గాన్ని తెలిపేందుకు వారు వస్తారు. మిగతా విషయాలు విని ఏం చేస్తారు? ఇలా చేయమని వారు సదా వినిపిస్తూనే ఉంటారు. మొత్తం వృక్షమంతటి రహస్యాన్ని వినిపిస్తారు. కొత్త ప్రపంచము చాలా చిన్నదిగా ఉంటుందని పిల్లలు మీ బుద్ధిలో ఉన్నది. పాత ప్రపంచం ఎంత పెద్దది? మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి? లైట్ల ద్వారా ఏమేమి జరుగుతాయి? అక్కడైతే ప్రపంచం కూడా చిన్నదిగా ఉంటుంది. లైట్లు కూడా కొద్దిగానే ఉంటాయి. చిన్న గ్రామం వలె ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఎంతెంత పెద్ద పెద్ద గ్రామాలున్నాయి. అక్కడ ఇన్ని ఉండవు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతో ప్రధానంగా అవుతాయి. అవి ఎప్పుడూ చంచలం అవ్వవు. దానిని సుఖధామమని అంటారు. దాని పేరు స్వర్గము. పోను పోను మీరు ఎంత సమీపంగా వస్తారో అంత వృద్ధి పొందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. తర్వాత ఆ సమయంలో యుద్ధంలో సైన్యము లేక విమానాలు మొదలైనవి అవసరం ఉండవు. ఇక్కడ కూర్చొని అందరినీ సమాప్తం చేయగలమని అంటారు. అప్పుడు ఈ విమానాలు మొదలైనవి పనికిరావు. తర్వాత చంద్రుడు మొదలైన వాటిలో స్థలాలు చూసేందుకు కూడా వెళ్ళారు. అది అంతా వ్యర్థ విజ్ఞానపు అహంకారము. ఎంత వైభవం చూపించుకుంటున్నారు, ప్రదర్శన చేస్తూ ఉన్నారు. జ్ఞానంలో ఎంత నిశ్శబ్దం ఉంది. దీనిని ఈశ్వరీయ ప్రసాదము అని అంటారు. విజ్ఞానంలో అయితే అంతా హంగామానే. వారికి శాంతి గురించి తెలియదు. విశ్వంలో శాంతి నూతన ప్రపంచంలో ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడైతే దుఃఖము అశాంతి ఉన్నాయి. మీరు శాంతిని కోరుకుంటున్నారు. అసలు అశాంతియే ఉండరాదని అనుకుంటున్నారు. అది కేవలం శాంతిధామము మరియు సుఖధామాలలో ఉంటుందని అర్థం చేయించాలి. స్వర్గంనైతే అందరూ కోరుకుంటారు. భారతీయులే స్వర్గాన్ని స్మృతి చేస్తుంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని స్మృతి చెయ్యరు. వారు కేవలం శాంతిని తలుచుకుంటారు. సుఖాన్ని అయితే వాళ్ళు తలుచుకోలేరు. చట్టం అలా లేదు. సుఖాన్ని అయితే మీరు తలుచుకుంటారు. కాబట్టి మమ్మల్ని దుఃఖం నుంచి వినిపించండి అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మలు శాంతిధామంలో నివసిస్తాయి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు తెలివిహీనులుగా ఉండేవారు. ఎప్పటి నుండి తెలివిహీనులుగా అయ్యారు? 16 కళల నుండి 14, 12 కళల వారిగా అవుతారు. అంటే బుద్ధిహీనులుగా అవుతారు. ఇప్పుడు ఏ కళలు లేవు.
కాన్ఫరెన్సులు జరుపుతూ ఉంటారు. స్త్రీలకు దుఃఖము ఎందుకుంది? అరే, ప్రపంచమంతా దుఃఖమున్నది, అంతులేని దుఃఖమున్నది. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. విశ్వమంతా శాంతి ఎప్పుడూ ఏర్పడదు. సుఖం గురించి తెలియనే తెలియదు. ఈ ప్రపంచంలో అనేక ప్రకారాల దుఃఖమున్నది, అశాంతి ఉన్నది. పిల్లలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండైతే ఆత్మ మనం వచ్చామో అది శాంతిధామము. ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామము. ఆది సనాతన హిందూ ధర్మము అని అనరు. అది అనగా ప్రాచీనము. అది సత్యయుగంలో ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇది నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారాలనే పేరే లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదట నిర్వికారతనము కావాలి కదా. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, కామ వికారంపై విజయం పొందండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అపవిత్రంగా ఉన్నది. ఆత్మలో తుప్పు చేరినందునే శరీరం కూడా అలానే తయారైంది. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రంగా ఉంటాయి. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. మర్రి చెట్టు ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా ఉంది, కానీ దాని కాండం లేదు. అలా సనాతన ధర్మం లేదు. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు. వీరిని మానవులు అని అంటారు. వాళ్ళని దేవతలు అని అంటారు. బాబా మానవుల్ని దేవతలుగా చేసేందుకు వచ్చారు. 84 జన్మలు కూడా మనుషులు తీసుకుంటారు. తమో ప్రధానంగా అయినప్పుడు హిందువులని అంటారు. మెట్ల చిత్రంలో చూపించాలి. పతితులుగా అయ్యారు కనుకే దేవతలని అనరు. డ్రామాలో ఈ రహస్యం ఉంది. లేకుంటే వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఆది సనాతన దేవీ దేవతలుగా మనమే ఉండేవారము. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా అయింది కనుక స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. హిందూ ధర్మాన్ని ఎవరూ స్థాపించలేరు. దీనిని పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో అయితే అంత సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. కనీసం అర్ధగంట అయినా ఇస్తే అప్పుడు ఈ పాయింట్లు వినిపించవచ్చు. పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వినిపించబడతాయి. ఆ చదువులో కూడా చదువుకుంటూ ఉంటే చిన్న చిన్న విషయాలు గుర్తుండవు. అల్ఫ్ మరియు బేలను మర్చిపోతారు. మీతో కూడా ఇప్పుడు జ్ఞానము మర్చిపోయిందని అంటారు. చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకి నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడు తండ్రి గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగర్లు కదా. వినిపిస్తూ చివరిలో 2 పదాలు చెప్తూ అల్ఫ్ను గురించి తెలుసుకోండి చాలు అంటారు. అల్ఫ్ను తెలుసుకోవటం ద్వారా బే అంటే ఆస్తి తెలుసుకుంటారు. ఇంత మాత్రం అర్థం చేయించినా చాలు. జ్ఞానాన్ని ఎక్కువగా ధారణ చేయలేని వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వలేరు. కర్మాతీత స్థితిని పొందలేరు. ఇందులో చాలా కష్టపడాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంది. జ్ఞానధారణ చేయడం కూడా శ్రమతో కూడినది. రెండిటి స్మృతి మరియు జ్ఞానంలో అందరూ చురుకైన వారిగా అవ్వలేరు. రాజధాని స్థాపన జరుగుతుంది.
అందరూ నరుని నుండి నారాయణుడిగా ఎలా అవ్వగలుగుతారు? ఈ గీతా పాఠశాల లక్ష్యమైతే అదే కదా. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరు ఇస్తారు? ఈ విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ కలియుగము శ్మశానము, ఇదే మళ్ళీ స్వర్గంగా అవ్వనున్నది. మీరిప్పుడు జ్ఞానచితిపై కూర్చొని పూజారీల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. వైజ్ఞానికులు కూడా ఎంతో చురుకుగా అవుతూ ఉంటారు. కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. భారతీయులు ప్రతి విషయాన్ని అక్కడి నుండి నేర్చుకొని వస్తారు. వారు కూడా చివర్లో ఇక్కడికి వస్తారు, కానీ పూర్తి జ్ఞానాన్ని తీసుకోలేరు. తర్వాత అక్కడికి కూడా వచ్చి ఇదే ఇంజనీరింగ్ పని చేస్తారు, కానీ రాజారాణులుగా అయితే అవ్వలేరు. రాజారాణుల వద్ద సేవ చేస్తారు. ఇలాంటి ఆవిష్కరణ కనుగొంటూ ఉంటారు. సుఖంగా ఉండేందుకు రాజారాణులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు లభిస్తాయి. కాబట్టి పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయాలి. పూర్తిగా ఉత్తీర్ణులై కర్మాతీత స్థితిని పొందుకోవాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానులు. తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది మనుషులను పరివర్తన చేయు సంస్థ. బౌద్ధులు, క్రైస్తవులు సేవా సంస్థలు కూడా ఉన్నాయి. కృష్ణుడు, క్రీస్తు రాశి కూడా కలుస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడంలో కూడా వీరిద్దరికీ చాలా సంబంధం ఉంది. ఇంత సహాయం చేస్తూ ఉన్న వారి భాష మొదలైన వాటిని వదిలిపెట్టడం కూడా ఒక విధంగా అవమానమే. వారు వచ్చేదే చివర్లో. వారికి ఎక్కువ సుఖము ఉండదు, ఎక్కువ దుఃఖము కూడా ఉండదు. కొత్త విషయాలన్నీ ఆవిష్కరిస్తూ ఉంటారు. ఇక్కడ భలే ప్రయత్నిస్తారు, కానీ ఖచ్చితంగా ఎప్పటికీ తయారు చేయలేరు. విదేశీ వస్తువులు బాగుంటాయి, నిజాయితీగా తయారు చేస్తారు. ఇక్కడ భారత్లో అయితే నిజాయితీగా చేయరు. అపారమైన దుఃఖం ఉన్నది. తండ్రి తప్ప మరెవ్వరూ అందరి దుఃఖాలను దూరం చేయలేరు. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్ని సమావేశాలు జరిపినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాటల దుఃఖమే కదా? కాదు, అనేక ప్రకారాల దుఃఖం ఉన్నది. ప్రపంచమంతా కొట్లాటలో మారణ హోమాలే ఉన్నాయి. పైసా లెక్క కోసము మారణ హోమాలే జరుపుతారు. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. ఇది కూడా లెక్క తీయాలి. యుద్ధము ఎప్పుడైనా ప్రారంభమవ్వచ్చు. భారతదేశంలో రావణ్ వచ్చినప్పుడు మొట్టమొదట ఇంటిలో యుద్ధం ప్రారంభమవుతుంది. విభజన చేసుకొని విడిపోతారు. పరస్పరంలో యుద్ధాలు చేసి మరణిస్తారు. తర్వాతనే బయట దేశాల వారు వచ్చారు. మొదట ఆంగ్లేయులు లేరు. తర్వాత మధ్యలో వారు వచ్చి లంచాలిచ్చి తమ రాజ్యంగా చేసుకున్నారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కొత్త వారెవ్వరూ ఇది అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం కదా. మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది. తండ్రి ఇచ్చిన జ్ఞానము మళ్ళీ మాయమైపోతుంది. ఇది ఒకే చదువు, ఒకేసారి ఒక్క తండ్రి ద్వారానే లభిస్తుంది. మీరు ఏ విధంగా అవుతారో ముందు అందరికీ సాక్షాత్కారం అవుతుంది. కానీ ఆ సమయంలో ఏం చేయగలరు? ఉన్నతిని పొందలేరు. ఫలితాలు ట్రాన్స్ఫర్ కావడం ఖచ్చితంగా ఏడుస్తారు. తల బాదుకొని ఏడుస్తారు. మనము నూతన ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అయిపోతాము. త్వరగా బాబా సందేశం వ్యాపించాలని మీరు కష్టపడుతూ ఉంటారు. తర్వాత తమంటకు తామే సెంటర్లకు పరిగెత్తు వస్తారు. కానీ ఎంత ఆలస్యం అవుతుందో అంత టూలేట్ బోర్డు
అవుతుంది. తర్వాత ఏమీ జమ అవ్వదు. పైసలతో అవసరమే ఉండదు. ఇతరులకు అర్థం చేసుకునేందుకు మీ బ్యాడ్జీయే చాలు. ఇతడు బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. శాస్త్రాలన్నింటి సారం ఉండేది ఈ బ్యాడ్జిలోనే ఉన్నది. బాబా బ్యాడ్జి గురించి చాలా మహిమ చేస్తారు. ఈ బ్యాడ్జిని అందరూ కళ్ళకు హత్తుకొని సమయం వస్తుంది. మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తూ ఇలా అవుతారని ఇందులో ఉన్నది. మళ్ళీ వీరే 84 జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకునేవారు తండ్రి ఒక్కరే. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. స్మృతి చేయు శ్రమ మరియు జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థం చేయాలి. జ్ఞానసాగర్ని, సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి. ఆత్మలో కలిసిన మురికిని తొలగించి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అంశమాత్రం కూడా అపవిత్రత ఉండరాదు. ఆత్మలైన మనము సోదరులము ఈ అభ్యాసం చేయాలి. వరదానము: సమయము మరియు సంకల్పమనే ఖజానాపై గమనం పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమాపదం పతి భవ. ఖజానాలైతే చాలా ఉన్నాయి, కానీ సమయము మరియు సంకల్పము, ఈ రెండు విశేషమైన ఖజానాలపై గమనం ఇవ్వండి. ప్రతి సమయము ప్రతి సంకల్పము శ్రేష్టంగా మరియు శుభంగా ఉంటే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒకటి జమ చేసుకుంటే పదం లభిస్తుంది. ఇది లెక్క. ఇది ఒక్కటికి 16 రెట్లు చేసి ఇచ్చే బ్యాంకు. కాబట్టి ఏం జరిగినా, త్యాగం చేయాల్సి వచ్చినా, తపస్సు చేయాల్సి వచ్చినా, నిరహంకారులుగా అవ్వవలసి వచ్చినా, ఏం జరిగినా ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంటే పదమాపదం పతులుగా అవుతారు. స్లోగన్: మనోబలం ద్వారా సేవ చేస్తే దాని ప్రాలబ్ధం అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అచ్చ. ఓం శాంతి. ఓ బాబా, ఓ శివ బాబా,
ఆలోచనలే శుభ ఆలోచన ఆత్మను పావనం చేసెనులే క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం శాశ్వతం కాదు ఈతను వెప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం శాశ్వతం కాదు ఈతను వెప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం వస్తు వైభవ ధన సంపదలు వెంటరావని తెలియునా శాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో పుణ్యఖాతా పెంచుకునేందుకు సమయము ఇదే తెలుసుకో బాబా ప్రేమలో మనసును ఉంచి సుఖము శాంతి పొందుమా ఏమవుతుందో ఏమవుతుందో ఏమో అంటూ ఆలోచించకు మనసులో క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం ఓ శివ బాబా